కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారులకు 20,000 రూపాయలు అందించిన సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర చిత్రపటానికి వన్య కుల క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని, సాధారణమైన వ్యక్తి అయిన సెల్వరాజుకు కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవిని సీఎం చంద్రబాబు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామన్నారు. ప్రలోభాలు పెట్టి చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుందని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అనడం హాస్యాస్పదంగా ఉందని, తెలుగుదేశం పార్టీ కోసం అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమంగా టీడీపీ నేతలపై కేసులు పెట్టారని, గత ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని, వన్య కుల క్షత్రియులకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ మాత్రమేని అన్నారు. భరత్ డొనేషన్ తీసుకుని ఎంపీపీ పదవులను అమ్ముకున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు ఏమీ ఆశించకుండా కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవిని వన్య కుల క్షత్రియులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఉన్నాడు కూర్చోలు ఇది పోటునరా ఇది కాదు గ్రౌండ్ పోటున సోషల్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తక్కువ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, వాళ్ళకి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం, గత నెల రోజుల ముందు ఇక్కడే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు మీ ప్రెస్ మీట్లోనే ఇక్కడే కూర్చొని మా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా, మా పెద్దలు, సీనియర్లు, అందరూ అధ్యక్షులంతా కూడా కలిసి ఇక్కడే మీటింగ్ పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలి. మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో ఒకే ఒక వ్యక్తి మా పార్టీ తరఫున సెల్వరాజు గారు గెలిచారు. దయచేసి ఆయనకి చైర్మన్ ఇవ్వాలని మేమందరూ కూడా డిమాండ్ చేసేతో పాటు సార్ను రిక్వెస్ట్ చేసి సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కంచర్ల శ్రీకాంత్ సార్ ద్వారా కానీ, పిఎస్ఎం ద్వారా కానీ, వీళ్ళ ద్వారా కూడా మేము హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది. మమ్మల్ని మా కోరికను మన్నించి మా మీద అభిమానంతో ఎప్పుడు కుప్పంలో 65,000 మెజారిటీ, 65,000 ఓట్లు ఉన్న వన్య కుల చిత్రులకి వాళ్ళకి ఏమొస్తుందిలే అంటే, అది ఇతర పార్టీ వాళ్ళు అయితేనేమి, ఇతర క్యాస్ట్లు అయితేనేమి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నిజంగానే మేమందరూ చాలా రుణపడి ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి. మేమైతే ఆయన రిక్వెస్ట్ చేసాం, కానీ ఆయన మనసులో ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, నాకు వన్య కుల క్షత్రియులు నాకు ఆ రోజు నుంచి నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళకి తగిన గౌరవం ఇస్తాను అన్నారు. కానీ మేము అనుకోలేదు ఇంత పెద్ద గౌరవం ఇస్తారని. నిజంగా మాకందరికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే కాదు, ఆయన ప్రాణం ఉండేంత వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కుప్పం కాన్స్టిట్యున్సీలో ఆయన వెనక మేమందరూ వన్య కుల క్షత్రులందరూ ఇక్కడ ఉంటామనేసి మరొకసారి ప్రామిస్ చేస్తూ, ముఖ్యంగా మా సెల్వరాజ్ అన్న చాలా అమాయకుడు, చాలా ఏం తెలియని వ్యక్తి. మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆయనకి ఏం తెలియదు, పగా ప్రతీకారాలు ఏం తెలియదు. అలాంటి మున్సిపల్ చైర్మన్ అంటే మాకు అందరికీ గర్వకారణం. కొంతమంది అనొచ్చు ఏదో వాళ్ళకి ఇచ్చేసినారు ఫుల్ స్టాప్ పెట్టేస్తారని. ఏది ఏమైనా మా సెల్వరాజ్ అని చైర్మన్గా ఎన్నుకొని చైర్మన్ పదవి కూర్చోబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటామని, అలాగే మా వన్య కుల క్షత్రియ సోదరులందరూ కూడా సెల్వరాజ్ అన్నని ఆదర్శంగా తీసుకొని మనమందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడి పార్టీ కోసం మనము ఏదో రిజల్ట్ ఎదురు చూడకుండా, ఏదో అవుట్పుట్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ కష్టాలు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఎప్పటికైనా ఇలాంటి పదవులు, ఇలాంటి గౌరవం పార్టీలో దక్కుతుందని మరొకసారి మిమ్మల్ని అందరూ తెలియజేసుకుంటూ, మనం ఇంకెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, ఇక్కడ లోకల్ అధిష్టానం కల్చరల్ శ్రీకాంత్ గారు కానీ, పిఎస్ఎం కానీ, సురేష్ అని కానీ అందరికీ కూడా మేమందరూ మా క్యాస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.